జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగదేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మమే సందత్తం. వాసుదేవ విజయవాడ గురు పూజా మహోత్సవాల్లో పాల్గొనటం పెద్దల ఆశీర్వచనంగా భావిస్తున్నాను. నేనేమి చదువుకున్న పండితుడిని కాదు, కానీ మా బావగారు మాస్టర్ మాట్లాడమంటున్నారు కాబట్టి ఏదో 4 ముక్కలు మాట్లాడతాను. ఏమన్నా దోషాలు ఉంటే మన్నించండి. పెద్దల సన్నిధిలో కూడా మాట్లాడుతున్నాను. జొన్నపోతు చేత వేదాలు చెప్పించిన జ్ఞానదేవుడు లాంటి మన మాస్టర్ ఉండగా ఇంకా నాలాంటి వాడికి భయం ఎందుకు? ఏదో 4 ముక్కలు చెబుతాను. ఆయన ఒకటే ఉద్దేశంతో మనకి రప్పించారు. లేకపోతే ఎందుకంటే కాలాన్ని వృధా చేసుకోకుండా ఏదో విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవటం, దానికోసం ఈ ప్రసంగం. ఎవరికో ఇలా ఉపదేశ ముద్ర పెట్టి నేనేదో ఉన్నత స్థాయిలో ఉండి మీకు బోధిస్తున్నాను అనే దృష్టితో కాకుండా, మనం బయట ఉంటే ఏం చేస్తాం? ఇదిగో ఇంకా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఎవడు నెగ్గుతాడు, ఎవడు ఓడిపోతాడు, ఈ కబుర్లు వస్తాయి. ఇవేవి కాకుండా ఏదో పరమార్థం, మహాత్ముల జీవిత చరిత్రలోని ఘట్టాలు, వాళ్ళకు చెప్పిన మాటలు తలుచుకుంటే కొద్దిగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పవిత్రీకృతం అవుతాయని. అసలు ఉపన్యాసం ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరంటే వీరు పెద్దలు. ఎందుకంటే వాళ్ళు చేసి కార్యాన్ని చూపిస్తారు. రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యతీశ్వరులు కూడా వాళ్ళు చేతల వాళ్ళు కానీ మాటల వాళ్ళు కాదు. అంటే 2 వచ్చు వాళ్ళకి, చేతలు వచ్చు, మాటలు వచ్చు. ఎక్కువ సేవకి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అష్టాదశ పురాణాలు రాసిన వ్యాస మహర్షి ఆఖరికి వాటి యొక్క సారం ఏమని చెప్పారంటే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని చెప్పారు. అందువల్ల అక్కడికి వ్యాస మహర్షి దగ్గరికి వచ్చేసరికే మనకి నిర్దేశించారు పూర్తిగా, మీరు అన్నిట్లో ఇంకోళ్ళకి ఉపయోగపడే కార్యం చేయండి. మానవ జన్మ ఎత్తిన తర్వాత మీరు ఇంకోళ్ళకి ఉపయోగపడే కార్యం చేయండి తప్ప ఊరికినే ఉపన్యాసాలు దంచేస్తే ఏమీ రాదు. అందుకనే మాస్టర్ అందరినీ సేవా కార్యాల్లో వినియోగించారు. మేము ఎక్కువ సేవా కార్యాల్లో పాల్గొలేదు. మేము ముందు థియరీ, తర్వాత ప్రాక్టికల్స్. మాస్టర్ ప్రాక్టికల్స్లో పెడుతున్నారు, వాళ్ళకి థియరీ అక్కర్లా. ఎందుకంటే ఆ ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటే థియరీ కూడా వచ్చేస్తుంది. అదే ఇప్పుడు రామకృష్ణ మిషన్ వాళ్ళకి కూడా చేసేది అదే, పరోపకారం. దానిలోనే ఉంది. ఉపకారం అంటే మనకు ఇంకోటికి ఉపకారం చేసే వాళ్ళంత స్థితి ఉందే మనకి. సేవ అక్కడ, ఆ సేవకి మాస్టర్ ప్రాధాన్యం ఇచ్చారు. అటువంటి సేవా కార్యంలో క్రమంలో ఉన్నటువంటి పెద్దలు రావటం మనకి చాలా సంతోషమైన ఇది. తర్వాత పాండిత్యం ఉన్న తర్వాత ఇప్పుడు చాలామందికి పాండిత్యం ఉంటుంది, చెబుతున్నారు. కానీ అందులో ఏమిటి? జ్ఞానాన్ని వాళ్ళ యొక్క పాండిత్య ప్రకర్ష తెలపడానికే తప్ప అవతల వాడికి ఏమి ఉపయోగపడుతుంది అని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎవరిని భగవంతుడిని దర్శించలేనటువంటి జ్ఞానం కన్నా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నట్టు ప్రతి వారిలోనూ భగవంతుడిని చూసే అజ్ఞానమే మేలు. మనం పామరులు అయినప్పటికీ ఆ విధంగా అందరిలోనూ భగవంతుడిని చూడగలిగితే మనకి ఇంతకన్నా జ్ఞానం అక్కర్లా. ఈ జ్ఞానం దాటి కూడా ఇంకేమీ అక్కర్లా, అది విపరీత జ్ఞానం అయిపోతుంది. ఎందుకంటే ఈ వేదాలకి ఉపనిషత్తులకి వల్లె వేస్తూ విపరీతార్థాలు చెప్పేటువంటి వారు చాలామంది ఎక్కువైపోయారు. కొంతమంది మహాత్ములు చక్కగా బోధ చేస్తూ మనకి విషయాలు అందిస్తున్నారనుకోండి, అది కాదు. దానికి కాకుండా ఉపనిషత్తులు ఈ వేదాల యొక్క వారి యొక్క భాష్యం చెబుతూ
విపరీతార్థాలు తీసి అసలు మనుషుల్ని అయోమయంలో పడేస్తున్నారు. అటువంటివేమీ లేకుండా ఉండటానికి మనం ఈ పెద్ద సూక్తుల్నే వాళ్ళ యొక్క శ్రీ సూక్తులను ఆచరించి చేసిన వాళ్ళు కాబట్టి వాటికి ఆ పవర్ ఉంటుంది వెనకాల. వాటి గురించే నాకు మాట్లాడుకున్నాను తప్ప ఇంకా మనకేమీ లేదు. అయితే మనం ఇక్కడ ఎక్కువ మన ఉండే కార్యక్రమంలో ఏమిటంటే దీనికి ఒక చిన్న విషయం చెప్పారు. ముత్తేవి పెరుమాళ్ళయ్య గారని మాకు శ్రీకృష్ణాశ్రమం పెదముత్తేవండి, అక్కడ వాళ్ళ వంశంలో ఉండేవారు అని అంటారు. ఒక పద్యం రాశారు. పూటకమైన ప్రకృతి పొద్దులు పొచ్చుచు వ్యర్థజీవినై భవ్య దివ్య పరమార్థము పలికిడి తెలివిలేక నా నోటను లోకవార్తలు మనోరథములు ప్రతరించుచుండి ఈ ఆటలు కట్ట ఒక్క శరణాగతియే గద దిక్కుముక్కు అట్లౌట తదన్యమెన్న భవదంగురులు చూపగదే మహాప్రభు అని. దీన్నే శరణాగతి అని వైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. శరణాగతి అంటే అన్నిటికన్నా తేలిగ్గా చెప్పేది ఏంటంటే నీకు నీ గురువు చెప్పిన దాన్ని చెయ్యటం. అది గురువే మనకి భగవంతుడు కదా. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ అంటాం కదా. అందువల్ల ఆ భగవంతుడు ఎంతో ఈ కాలం అనంతమైన ఈ కాల ప్రవాహంలో అనేక మంది అవతారమూర్తులుగా ఆయన దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చినందువల్ల వాళ్ళందరూ ఈ గురుస్వరూపాలన్నీ భగవత్ స్వరూపాలే. ఏ గురువునైతే నువ్వు ఆశ్రయించావో ఆ గురువు చెప్పినట్లు చెయ్యి, అంతకన్నా నీకేం అక్కర్లేదు. అదే శరణాగతి అని అంటుంది. శరణాగతి అంటే ఎవరో భగవంతుడికి కనిపించని దైవానికి శరణాగతి చేస్తామంటారు. కనిపించే దైవం ఆయనే, ఆ భగవానుడే ఇక్కడ దిగి వచ్చాడు, మన దగ్గరికి కనపడుతున్నాడు. సేవ చెయ్యి. అది మాస్టర్ మనకి ఎక్కువ చెప్పింది. గురువు చేయమంటే ఆ గురువు చెప్పినటువంటి అందరిలోనూ అంతర్యామి సర్వాంతర్యామిని దర్శిస్తూ సేవ చేయమని చెప్పారు. అది మనకి మాస్టారు ముఖ్యంగా మనకి చెప్పింది. తర్వాత సిరి సంపదలు వీటిని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండడం తప్పులేదు. ప్రారంధ ప్రకారం వస్తే వస్తాయి. వాటి కోసమే నీకు పరమార్థం కావాలి అంటే వీటి కోసమే తాపత్రయపడుతూ ఉంటే అది మటుకు రావడం కళ్ళని చెప్పారు. అంటే కొంత పరమార్థం, కొంత ఏమో అహీకంలో ఉంటూ నెమ్మదిగా పరమార్థం కూడా కొద్దిగా ఆనందం పొందుదామంటే రాదని చెప్పారు. పూర్తిగా నువ్వు పరమార్థానికి అంకితం అయిపోవాలి. అంటే అందరూ కూడా సంసారాలు విడిచిపెట్టి వెళ్ళిపోమనే కాదు, ప్రారబ్ధ ప్రకారం నీకు లభించిన దాన్ని ఆనందంతో అది పరమాత్మ ప్రసాదంగా స్వీకరించి జీవితాన్ని ఎక్కువ సేవా కార్యక్రమాల్లో భక్తిలో వాటిలో గడపమని. ఇది భక్తి అంటే. భక్తి అన్నా కూడా ఇదే. నారద భక్తి సూత్రాల్లో ఇస్తారు. ఆయన పరమాత్మ మన నారద భగవానులు పరమ ప్రేమ అని చెబుతారు. ఏమిటండి ప్రేమ ఉండగా పరమ ప్రేమ అంటే? ఈ పరమ ప్రేమని వర్ణిస్తే వచ్చేది కాదు, మన మనస్సుకు అందదు, మాటలకి అందదు, దాన్ని అనుభవించడమే అది. ఆ ప్రేమ ఎలా వస్తుందండి? ఏం చేస్తే వస్తుంది ఈ పరమాత్మ ప్రేమ ఎలాగా అనేదాన్ని చాలామంది అడిగారు. నారద భక్తి సూత్రాల్లో చెప్పిన పరమ ప్రేమని ఎలా అర్థం చేసుకోగలం? అది కూడా సేవే. సర్వాంతర్యామిని అందరిలోనూ చూస్తూ సేవ చేస్తూ ఉండేసరికి అందరి మీద ప్రేమతత్వం వీడికి పెరుగుతుంది తెలియకుండా. అది దానికి ఉన్నటువంటి అర్థం కాని విషయం. కొన్ని విషయాలు అర్థం కావు. అవి చేస్తూ ఉంటవే. మనకు నియమించిన వాటిని చేస్తూ ఉంటే నెమ్మదిగా ప్రేమతత్వం మనలో అలవడుతుంది. దాన్నే పరమ ప్రేమ అన్నారు. మామూలుగా ప్రేమ అనేది మన ఇంద్రియ గోచరమైన విషయాల మీద, ఇంద్రియాలు మనస్సు తృప్తి పడేట్టుగా మనకి ఉండేటువంటి మమకారానికి మన వాళ్ళు ప్రేమ అని పెట్టారు. మమకారం వద్దని కాదు, మొట్టమొదట మమకారం కూడా ఉండాలి. మమకారం ఉండటం తప్పులేదు. కానీ అంతకన్నా ఉన్నత స్థాయిలోకి వెళ్ళబెట్టేటువంటిది ప్రేమ. మమకారం తప్పని కాదు ఎవరు చెప్పేది. మొట్టమొదటి మమకారంతోనే స్టార్ట్ అవుతుంది. ఒక తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి మమకారం వద్దంటే మనం ఈ స్థితిలో ఉండవు. అందువల్ల మమకారం కూడా అవసరమే. అయితే
ఆ మమకారం పరమప్రేమగా మారాలి అంటే అది ఒక్క సేవలోనే సాధ్యం. ఆ అందుకే మా పెద్దలందరూ కూడా ఆ సేవా కార్యక్రమాలను వాటిని స్వీకరించి వాళ్ళు ముందుకెడుతున్నారు. సేవ చేయటమే. తర్వాత ఈ వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళటం ఎందుకు వచ్చిందంటే మాస్టర్ మనకు ఒకటి చెప్పారు. ఈ శ్రీస్తుతిలో పద్యాల్లో మనకి నీవై తేల్చిన జీవితాంశముల మానిన్నీతి ఏపాటిదన్ భావం ఒక్కటి మా కుసంగుము కృపాపారీణ ఈ ఒక్కటం నీ వెంటంబడి మేము వచ్చేదము మా వృద్వీధిలో నెల్ల నీ సేవాభావము కాక వేరొక భ్రమం చిందింపకో త్రిపతి అని అంది ఆయన చెప్పిన పద్యం యొక్క సారం. అంటే ఒక పామరుడుగా నేను అర్థం చేసుకుని చెబుతున్నాను. మాస్టర్ శ్రీపతి పద్యాల్లో అది కూడా అంతే. నీవై తేల్చిన జీవితాంశముల మన విధివ్రత అంటారు చూసారా, అన్నీ నిర్ణయించేశాడు భగవానుడు. మనం ప్రయత్నం చేస్తాం, అయినా మనకి రావాల్సింది రానున్నది రాకమానదు, పోనున్నది పోకమానదు అని శాస్త్రం. కానీ మనకేమిటి వస్తున్న దానితో సంతోషపడటం మనకి చేత కాదు. ఇంకా ఏదో సంపాదించాలి, ప్రయత్నపూర్వకంగా సంపాదించాలి అని ఉంటుంది. ముక్కు మూసుకుని కూర్చున్నా వస్తుంది. జనక మహారాజు గురించి అవుతారు మన వాళ్ళు పురాణాల్లో. వాటిలో ఆయన అడవిలోకి వెళ్ళి ఆయన వైరాగ్యం ఇంకెవరికీ లేదు. ఆయనకున్నటువంటి జనక మహారాజుకున్న వైరాగ్యం అడవిలో ఉండి అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళినా ఆయనకి అన్నీ అందరూ సమకూర్చారట. ఈ రాజభోగం అంతా అడవిలో జరిగిందిట. పోనీ ఆయన వైరాగ్యం చూద్దామంటే మిథిలా నగరం తగలడిపోతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ గోచీలు గొడ్డలు కాలిపోతున్నాయని పరిగెత్తారట. కానీ ఈయన ఇక్కడి నుంచి ఒక అంగుళం వెళ్ళా మిథిలా నగరం ఆయన క్యాపిటల్ సిటీ దగ్ధమైపోతుంది. కానీ ఆయన కథల వైరాగ్యం అంటే అది. వైరాగ్యం అనేటువంటిది మాకు ఈయన సీతారామ యతీంద్రుల వారు వాళ్ళు చెప్పేవారు. నేను ఆయన ఒకసారి ఆశ్రమ స్వీకారం చేద్దామని ఆయన 25 ఏళ్లకే ఆయనకి భార్యా వియోగం జరిగింది. వియోగం జరిగిన తర్వాత ఆయనకి వివాహం చేస్తామని చాలామంది చెప్పారు. ఆయన చెప్తే అగ్నిసాక్షిగా వివాహం ఆడిన భార్య తప్ప తక్కిన అందరూ తల్లులతో సమానం, ఈ తల్లుల్లో ఏ తల్లిని పెళ్లి చేసుకోను అని అడిగారు అని ఆయన ఆశ్రమ స్వీకారం చేద్దామని అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి మన వావిలకొల సుబ్బారావు గారు అని ఉండేవారు, ఆంధ్ర వాల్మీకి. ఆయన మందరం అనే రామాయణం రాశారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ సమయానికి నీ యొక్క వైరాగ్యం యొక్క శిఖరాగ్రికి చేరిన తర్వాత నీకు ఆ సందర్భం ఏర్పడుతుంది, నీకు వాళ్ళు ఇస్తారు అని చెప్పారు. అలాగే మేల్కోట జీయర్ స్వామి వారు వచ్చి పెదముత్తిలో ఆయనకి ఆశ్రమం దీక్ష ఇచ్చారు సీతారామితుల వారు. ఇది నాకు కావాలని ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలా. ఆ టైంకి ఆయన వచ్చి పెదముత్తే వచ్చి ఆశ్రమం ఇచ్చారు. ఆశ్రమం స్వీకారం చేసే దీక్ష ఇస్తే ఆయన ఆశ్రమం స్వీకరించారు. ఆ విధంగా ఆయన కూడా ఇదే చెప్పేవారు. ఎప్పుడు చెప్పినా ఏ కార్యం చెప్పిన సేవ సేవ సేవ, భగవన్నామం సేవ, నామ సంకీర్తన సేవ, ఇవి రెండే ఆయన చెప్పినవి. ఎన్ని చెప్పినా, ఎక్కడ ఏ పద్యంలో చెప్పినా, ఆయన సాహిత్యంలో చెప్పిన, లక్ష్మణ యతీంద్రుల వారు చెప్పినా, సీతారామ యతీంద్రుల వారు చెప్పినా, నామ సంకీర్తన సేవ, వీటి రెండింటికే వారు ఎక్కువ విలువిచ్చారు. అందుకని మనం ఈ వైరాగ్యం ఇవన్నీ పుట్టడం, లేకపోతే జ్ఞానం సంపాదన చేయటం, ఇవన్నీ ఎందుకంటే ఉత్తమమైన జీవితాన్ని మానవుడు గడపటానికి. ఏదైనా సరే, ఎందుకంటే ఉత్తమమైన మానవ జీవితం ప్రతివాడికి ఆదర్శం. ఆ ఉత్తమమైన ఆదర్శవంతమైన జీవితం ఎలాంటిది చెప్పడానికి మనకి పురాణాలు మన రామాయణ భారత భాగవతాలు వీటన్నిటిలోనికి చెప్పారు. రాముడు కృష్ణుడు వీళ్ళిద్దరిని 2 అవతారాలని మనకి ఎలా ఉండాలి, ఉత్తమ మానవుడు ఎలా ఉండాలి అని చెప్పడానికి వాళ్ళిద్దరినీ చెప్పారు. రామాయణంలో ఉంది. వాల్మీకి మనిషి ఎంతో మహోపకారం చేశాడు. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాంటివే నేను చెప్పేవి. నేను ఇంకొక తక్కిన వాటిలోకి వెళ్ళను. వాల్మీకి మహర్షి రాముడి చేత ఇలా చెప్పించాడు, వ్యాసుడు కృష్ణుడి చేత ఇలా చెప్పించాడు
అని చెప్తూ ఉంటారు కొంతమంది ఉపన్యాసాల్లో. అసలు పరమ ప్రయోజనం పోయిందేమో అని నా భావన. ఎందుకంటే రాముడి చేత వాల్మీకి మనకి చెప్పించలా, రాముడు చెప్పింది, రాముడు చేసింది వాల్మీకి మనకి రామాయణంలో రాశారు. కృష్ణుడు చెప్పింది, కృష్ణుడు చేసింది భారత భాగవతాల్లో వచ్చాయి. అంతేగాని మనం అది ఒక నాటకంలో పాత్రల చేత ఆ రచయిత రాయించినట్టుగా వాళ్ళు మాట్లాడారు అంటే సాహిత్య ప్రయోజనం వస్తుందేమో కానీ పరమ ప్రయోజనం మటుకు సిద్ధించదు. ఎందుకంటే అక్కడ విశ్వాసం లేదు మనకి. రాముడు కృష్ణుడు అన్నటువంటి అవతార పురుషులు ఈ భూమి మీద నడయాడారు, వాళ్ళు ధర్మంగా ప్రవర్తించారు, వారు చెప్పినవి అవన్నీ మనకి. ఎందుకంటే మీకు ధృతరాష్ట్రుతో మొట్టమొదటిలోనే ఈ మన భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలో అందులో వస్తుంది. ఆయన చెప్పినప్పుడు దానికి సంజయుడికి వ్యాస మహర్షి జరిగినవి జరగబోయేవి అన్నీ నీకు తెలుస్తాయి, అవి నీకు ధృతరాష్ట్రుడికి చెప్పు అని చెప్పాడు ఆయన. అంటే ఇలాంటి విషయాలు మనం ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోవాలి. రామాయణం జరిగిన కథ, భారతం జరిగిన కథ, భాగవతంలోని పాత్రలన్నీ నిజమైనటువంటివి, వారు ధర్మబద్ధంగా సత్యంగా జీవించారు అనే ముఖ్యమైన నమ్మకం లేకుండా ఆ పుస్తకాలు తెరవటం అనవసరం. వాటికి ఎవరైనా పీటికి రాసినా అవి ఇలాగా పాత్రల చేత మాట్లాడించారు అన్నట్టుగా ఉంటే మటుకు అందులో ప్రయోజనం ఏమీ లేదు. అదొకటి మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. మాస్టర్ కూడా అదే చెప్పారు. ఆయన ఎక్కడ చెప్పినా ఈ తత్వ విచారణకి పోలేదు. ఎక్కువ మంది తత్వ విచారణకి పోతారు, మనకి వద్దు. తత్వ విచారణ శంకర భగవత్పాదుల వారంతటి వారు తత్వమసి అనేటువంటి అద్వైత సూత్రానికి మొట్టమొదటి పెద్ద సాధన చతుష్టయం ఇచ్చారు. పెద్దది సాధన చతుష్టయం పూర్తయ్యాక కానీ వాళ్ళకి దాని గురించి మాట్లాడటానికి అసలు అర్హత లేదుట. సాధన చతుష్టయం పూర్తయ్యాక ముముక్షత్వం, వైరాగ్యం, నిత్యానిత్య వివేకం, చాలా ఇచ్చా లిస్టు. ఇవన్నిట్లోనూ వీడు ఉత్తీర్ణుడు అవ్వాలి మొట్టమొదట. అందులో ఆ ఉత్తీర్ణత వచ్చిన తర్వాత ఆ వేదాంత వాక్యాలను ముట్టుకోవాలి. మళ్ళాంటి వాళ్ళకి ఎందుకు అవి? మనకి చెప్పింది చేయటమే. హాయిగా సేవ చేయమన్నారు, సేవ చెయ్యండి, అంతకన్నా మనకి ఇంకెందుకు? ఆ సేవతో తరిస్తామని చెప్పి భగవన్నామం చేయి తరిస్తావు, భగవన్నామం చేయండి, అవి పెట్టుకోవాలి. మన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ విద్య ప్రాపంచిక విద్య, ఇది జ్ఞానం కాదు. ఈ ప్రాపంచిక విద్య పెరిగేసరికి వాటి మీద ఎక్కువ పోస్తుంది. తత్వమసి అటువంటి అద్వైత సూత్రాలు, లేకపోతే విశిష్టాద్వైతంలో చెప్పినటువంటి భగవద్ రామానుజులు ఆళ్వారులు చెప్పినటువంటి విషయాలు అవి మీకు వస్తాయి. చాలా గొప్ప విషయాలు కాదంటల్లా, చాలా గొప్ప విషయాలు అవి. మన నమ్మాళ్ళవారు రాసినటువంటి తిరువాయుమొడి నిజంగా అద్భుతమైంది. అందులోని తీసుకుంటే గోపికా భక్తి, దాన్ని తర్వాత తను నిమిత్త మాత్రుడిగా చేసుకుని భగవంతుడిని ఆరాధించడం అనే తత్వాన్ని ఎంతో మధురంగా చెప్పారు ఆయన నమ్మాళ్ళవారు. అయితే ఎక్కువ మందికి ఏమైందంటే నాకెంత వచ్చు, నేను ఎంత చదవగలను, నాలో ప్రావీణ్యత ఎంత ఉంది, ఆ ప్రావీణ్యత చూపించడానికి వెళ్ళింది కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తీసుకుని ఆచరించేవాళ్ళు తక్కువైపోయారు. అటువంటి తరుణంలో మన మాస్టారు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు ఆయన చక్కగా అర్థం తెలుసుకుంటే మంచిదే, లేకపోతే ఏమిటి అరవగోలు అంటారు. ఆ చదివేటప్పుడు ఆ అర్థం తెలుసుకుని చక్కగా చదివితే మనము ఆనందిస్తాం, దాని యొక్క తత్వాన్ని అందులో చూపగలుగుతాం. లేకుండా ఊరికినే చదివేస్తే అర్థం తెలియకుండా, అది ఏ భాషలో అయినా మహాత్ములు ఉన్నారు, అన్ని భాషల్లో వచ్చిన మహాత్ములు పుట్టారు. వారు రాసినవన్నీ కూడా వేదంతో సమానమే. ఎందుకు వేదంతో సమానం అన్నారు? వేదాలు అనంతాలన్నారు, వేదాలు అనంతాలన్నారు. కానీ చెప్పేవి సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అధర్వణ వేదం. మరి అనంతం ఎలా అయ్యాయి అంటే ఋషివాక్కు వేదవాక్కు అని చెప్పారు. మళ్ళీ ఇంకో పక్క ఋషులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు అనంతం. కాలంలో ఎంతమందో మహాత్ములు వస్తున్నారు, వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఇవి అంతం, అవి అనంతం. అది అంతకీ అంతమో
ఇవి అంత. అందువల్ల ఏ ఋషి స్వరూపులైనటువంటి వీళ్ళు ఎవరు మాట్లాడినా ఋషివాక్కు వేదవాక్కు కాబట్టి అది వేదమే. మేస్టారు చెప్పింది వేదమే, రామకృష్ణ పరమహంస చెప్పింది వేదమే, రమణ మహర్షి చెప్పింది వేదమే, ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పిన వేదమే. అదేమిటి మా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది కదా, అది నీ చూపులో దోషం. అది మీ చూపులో దోషం తప్ప దేశ కాల పరిస్థితులను బట్టి ధర్మాన్ని నిర్ణయించే హక్కు వాళ్ళకి ఇచ్చాడు పరమాత్మ. ధర్మం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు, ఒకటే సత్యం ఒకటే. ధర్మం దేశ కాల పరిస్థితుల నుంచి రూపాంతరం చెందుతుంది తప్ప సనాతన ధర్మం అదే. ఆ రూపాంతరం చెందేసరికి గజిబిజి అయిపోతారు మన వాళ్ళు. అక్కడ అన్వయించుకున్నవాడు మహాత్ముడు. తక్కిన వాళ్ళు ఆయన చెప్పింది తప్పండి అసలు ముక్కది రాకూడదు, అవతల వాడిది తప్పు అన్న ముక్క ఎవరి దగ్గర నుంచి నోటమీటైనా వచ్చిందంటే ఆయన జ్ఞాని కాదని అర్థం. చేతులకు దండం పెడదాం. అన్వయించుకోవడంలో తప్పు తప్ప ఇంతమంది మహాత్ములు చెప్పిన దానిలో ఏకసూత్రం సనాతన ధర్మమే. వాళ్ళు చెప్పిన దానిలో ఎక్కడ సత్యం ధర్మం మారలా, వాళ్ళు తప్పలా, వాళ్ళు ఋషులు, వాళ్ళ ఋషి వాక్కు వాళ్ళది, అవి వాళ్ళు చెప్పినవన్నీ వేదాలు. ఆ విశ్వాసం మనం పెంచుకోవాలి. ఈ బేసిస్ ఏమీ లేకుండా ఏదో చదివేస్తాను ఏదో సంపాదించేస్తాను జ్ఞానం అనుకుంటే అదిగా పొద్దున జ్ఞానం గురించి మాట్లాడారు. జ్ఞానంలో విపరీత జ్ఞానం పెరిగింది. జ్ఞానం ఉండటం కాదు, అదే భగవద్ రామానుజులు కూడా మన శరణాగతి గద్యంలో విపరీత జ్ఞానం అని ఉపయోగిస్తారు పదాన్ని. ఎందుకని? ఇది మేధస్సుతో ఏర్పరిచినటువంటి మీకు వచ్చినటువంటి భావం ఉంది చూసారా, అది విపరీత జ్ఞానం, హృదయజన్య జ్ఞానం, హృదయంలోంచి వచ్చింది, అది ప్రేమతో కూడింది, అది నిజమైన జ్ఞానం. అందువల్ల ఈ మహాత్ములందరూ ప్రేమస్వరూపులు. ఇందుకు ఇన్ని ఫోటోలు పెట్టాం. ఎంతమంది మహాత్ములు ఫోటోలు పెట్టామండి ఇక్కడ. ఆ మహాత్ములందరూ ప్రేమమయులు, పండిన పండ్లు వాళ్ళు. వాళ్ళ నోటబడి వచ్చే రసం అది ప్రేమామృతం, అదే అమృతం. వాళ్ళు చేసిన చేష్టలు కానీ వాళ్ళు చేసిన సాధన కానీ ఈయన ఉన్నారు. మన రామకృష్ణ పరమహంస వచ్చారు కాబట్టి చెబుతున్నాం. ఆయన వైష్ణవ సంప్రదాయ సాధన చేశారు, అద్వైత సంప్రదాయ సాధన చేశారు, ద్వైత సంప్రదాయ సాధన చేశారు, తర్వాత క్రిస్టియన్ మత సంప్రదాయ సాధన చేశారు, మహమ్మదీయుల యొక్క వాళ్ళ సంప్రదాయ సాధన చేశారు. అన్నిట్లోనూ ఆయన కనబడింది ఒకటే ఒక్క తత్వం. ఇంక ఆయనకి ఏమీ తేడా కనపడలా. అదే మాస్టర్ దగ్గర కూడా మాకు కనబడుతుంది. మేము చెబుతున్నామండి, మాస్టర్ని మేము చూసినప్పుడు రామకృష్ణ పరమహంస ఏదైతే బోధించారో అదే మాస్టర్ కూడా బోధించారు. ఈయన ఎక్కడ ఏమి చెప్పినా మూలానికి ఎక్కడా విరుద్ధం కాని అర్థంతోనే చెప్పారు. నేను ఉదయం సాయంత్రం గాయత్రి జపిస్తాను, మధ్య మాంసాలు ముట్టుకోను అన్న వాళ్ళకి, ఏ కులం వాళ్ళకైనా ఆయన యజ్ఞోపవితం వేసి ఉపనయనం చేశారండి. అది ఎంతమందికి ఎంత కలేజా ఉంటే వస్తుంది. దానికి ఎవరు చేయగలరు ఆ ధైర్యంగా? అదేమిటండి, అందరినీ బ్రాహ్మణులు చేస్తున్నారా? అందరినీ బ్రాహ్మణులు చేస్తున్నారు. అక్కడే ఉంది. బ్రాహ్మణత్వం అనేటువంటిది ఎలా వస్తుందో ఈయన నిరూపించారు. బ్రాహ్మణత్వం అనేటువంటిది ఏదో దానికి పైనుంచి చివరి దాకా వ్యాఖ్యానం చేసేసి చెప్పేసి శాంతి చెప్పేగానే అయిపోలా. ఆ బ్రాహ్మణత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? అందరి ఎడ నువ్వు చూపించేటువంటి దయ, కరుణ, వాత్సల్యం, అది ఎవరిలో ఉంటే అతనే బ్రాహ్మడు. ఎవరిలో ఈ దయ, కరుణ, వాత్సల్యం, రామానుజులు వారు చెబుతారండి, ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే తనకు గుచ్చుకున్నంత బాధపడాలట. ఎవరికైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే వాడు ఏడ్చే లోపల వీడు ఏడ్చేయాలి, ఆ లోపల అంత బాధ రావాలి. అది పరమ కరుణ, దయ, అదే పరమ ప్రేమ. అది రావాలి. అది ఉన్న వాళ్ళకి రావాలంటే ఇదిగో ఇవన్నీ తత్వ విషయాలు, చర్చలు, డిస్కషన్స్ వీటితో ఏం రావు. మీరు దానికి చేయవలసిందల్లా అది. అందువల్ల జ్ఞానం గురించి చెప్పారు కాబట్టి
మొన్న మా పొద్దున మాస్టర్ ఈయన జ్ఞానం 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 అని గురించి చెప్పారు, ప్రేమ గురించి చెప్పారు. ఈ రెండిట్లో ఈ ప్రేమ జ్ఞానం అనేటువంటివి రెండు కాదు. జ్ఞానం యొక్క పరమోత్మైనటువంటి ఉన్నతమైన దశే ప్రేమ. ప్రేమే జ్ఞానం, జ్ఞానమే ప్రేమ. వీడు విడివిడివిడిగా చెబుతారు మన వాళ్ళు వర్ణించేటప్పుడు. ఈ మహాత్ములు ఎవ్వరూ అలా చెప్పాల, రెండూ ఒకటే అని చెప్పారు. ఇకపోతే మన ఈ రోజుల్లో ఎక్కువ హెచ్ఆర్డి పర్సనాలిటీ డెవలప్మెంట్ దీనికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేశారు. హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని చెప్పి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే 1 నెలల కోర్సు, 2 నెలల కోర్సు, లేకపోతే 6 నెలల కోర్సు, ఏడాది కోర్సు కాదు. చిన్నప్పటి నుంచి గురుకులాల్లో ఉండి సాధన చేసి వాళ్ళు పర్సనాలిటీని డెవలప్ చేసుకున్నారు. అది 1 డేలో వచ్చేసేది కాదు. ఇదో ఇంటర్వ్యూకి వెడుతూ ఆ ఇంటర్వ్యూలో కాసేపు ఇగో మాలాగా వచ్చి ఇక్కడ కూర్చొని పెద్ద ఉపన్యాసకుడిలా కబుర్లు చెప్పడానికి వచ్చే ముందు తయారవటం కాదు. అది ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది కొంత జీవితకాలం సాగాలి. ఎంతకాలం సాగాలి అదే అడిగారు, అది కూడా చెప్పారు మాస్టర్ ఇంకోసారి. ఎంతకాలం సాధన చేయాలి? సాధన అనేటువంటిది ఇంతకాలం నిర్దేశం లేదు. విజయవాడ రావాలి ఏలూరు నుంచి పోరంకి దాకా వచ్చేసి ఇది వచ్చేస్తున్నారు రోడ్డమ్మట, వచ్చేసి గన్నవరం అవి దాటి వచ్చారు. ఇంకా కొద్ది దూరమే కదా అని చెప్పి కొద్దిగా కురుకు తీశారనుకోండి డ్రైవరు, వెళ్ళిపోతాం. అలాగే మనం కూడా జీవితకాలం అంతా సాధనగా సాగాలి, దానికి టైం లిమిట్ లేదు. అందుకనే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వాళ్ళకి ఎంతకాలం ఎన్నాళ్ళు అని కాదు, ఎంతకాలం చేసినా అది ఉపయోగపడుతుంది. మళ్ళీ జన్మలో ఇది మనకి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉన్నవాళ్ళం కాబట్టి ఇది ఈ జన్మతో పూర్తయిపోయినా వచ్చే జన్మకి ఉపయోగపడుతుంది. దాని గురించి చెప్పారు. తర్వాత ఇక్కడ ఇండివిజువాలిటీ లేకపోతే ఎలాగండి? ఈ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్లో వాటిలో అంటారు ఇండివిజువాలిటీ వదిలేయాలి. అసలు ఫస్ట్ థింగ్ ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం. మన ఈగోనే మన ఇండివిజువాలిటీ కింద చూపించుకుంటున్నారు చాలామంది. వాళ్ళ ఇండివిజువాలిటీ ఏమిటంటే వాళ్ళ ఈగోనే ఇండివిజువాలిటీగా కనబడుతుంది అందరికీ. అది కాదు వ్యక్తిత్వం అంటే. వ్యక్తిత్వానికి ఇదిగో ఈ సాధనతో బయలుదేరాలి. సాధనతో బయలుదేరి ఏర్పడిన వ్యక్తిత్వం చూసారా, అది వ్యక్తిత్వం. రామచంద్ర ప్రభు ధర్మం, సత్యం, న్యాయం పరిపాలించిన మహా అవతార పురుషుడు అని మాస్టారు అనేక సార్లు రామచంద్రుని గురించి చెప్పినప్పుడు ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు వాళ్ళ పద్యాలని వాటిని కోట్ చేసి ఆయన ఎలాగ ధర్మప్రభువు, ఎలాగ ప్రేమతత్వంతో నిండినవాడు చెప్పేవారు. ఎక్కువ మాస్టార్కి కృష్ణతత్వం ఇష్టం. కృష్ణతత్వాన్ని ఎందుకంటే చాలామందికి అర్థం కదా అది. ఆయన లీలామానుష విగ్రహుడు, రామచంద్రుడు ప్రభు ఆయన మాయామానుష విగ్రహుడు. ఎక్కడ భగవంతుడిని చెప్పుకోలేదు, నేను మనిషి మామూలు మనిషిలా తిరిగాడు. ఈయన లీలామానుష విగ్రహుడు. అర్థం చేసుకోవడం కష్టం, చాలా కష్టం. అలా ఉన్న వాళ్ళని ఇది వెరీ డిఫికల్ట్. అందుకని ఆ కృష్ణావతార తత్వాన్ని బయటపెట్టడానికి మాస్టారు ఎంతో ప్రయత్నించారు. ఎన్ని యాంగిల్స్లో చూసినా ఆ కృష్ణుడిని మామూలుగా రాముడిని అవుతే ఒక భర్తగా, లేకపోతే ఒక సోదరుడిగా, ఒక కుమారుడిగా, ఒక రాజుగా, అన్ని విధాలుగాను ధర్మ ప్రవర్తన అన్నీ చెప్తారు మన వాళ్ళు ఉపన్యాసాలు. కృష్ణ పరమాత్మ చెప్పడానికి అర్థం కాదు అతను. ఆయన చేసేవి అవి అమానుషం అనకూడదు, అతిమానుషంగా ఉంటాయి, ఎవరికి అర్థం కావు. అవి మహాత్ములు కూడా ప్రదర్శించారు చాలామంది. అందుకని ఆ కృష్ణ పరమాత్మ తత్వాన్ని ఆయన ఎక్కువ గ్రంథాల్లో వాటిలో ఆవిష్కరించారు. అది వ్యక్తిత్వం అంటే అది కృష్ణ పరమాత్మ వ్యక్తిత్వం అది ఎవరికి అర్థం కాదు, సామాన్యులను తెలుసుకోలేము, మనకి అర్థం కాదు. ఎంత ప్రయత్నించినా మనం అందుకోలేము. అందుకలాగా ఏం చెప్పారంటే రాముడిలాగా జీవించమన్నారు. రాముడు చేసినట్టు చేయి, కృష్ణుడు చెప్పినట్టు చేయని అందుకే అన్నారు. ఎందుకని ఆయన సమర్థుడు కాబట్టి ఆయన దేన్నైనా చేయగలిగాడు. మనం అంత సమర్థులం కాదు కాబట్టి ఆయన చెప్పినట్టుగా చేయండి, రామచంద్ర ప్రభు చేసినట్టుగా చేయండి అని చెప్పారు. అందుకనే పెద్దానికి మన వాళ్ళు ఎక్కువ ఈ విషయమే చెబుతారు. ప్రాక్టికల్గా మనిషి జీవిస్తున్నటువంటి వాడే మైక్ దగ్గర కూర్చొని 4 సూక్తులు చెప్పడానికి అర్హత ఉంది. నా పోటీవాడు కాదు, అలా అటువంటి వాళ్ళే చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు అసలు చెప్పరు. ఎలాగా జరుగుతుంది ఇది? ప్రాక్టికల్గా ఉన్న మనుషులను చెప్పమంటే నేను ఒకసారి ఒక ఆయన దగ్గరికి వెళ్ళా,
ఆయన ఉపన్యసిస్తారు ఇప్పుడు అన్నారు. అది చాలా బాగుంది. మన బాలాంజనేయ స్వామి వారు ఏం చెప్పమంటే ఆయన వచ్చి మైక్ దగ్గరికి వచ్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ్ అని కూర్చున్నారు. నిండుకుండ ఎందుకు? నిండుకుండ కాబట్టి అది ఏం కనబడుతుంది మనకి? మనం అయితే వీళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. అయితే మనం మహాత్ముల జీవిత చరిత్రలు చెప్పుకోవాలి. మనం సొంతంగా సూక్తులేం చెప్పకూడదు. కానీ మహాత్ములకు జీవిత చరిత్రలు, వాళ్ళ సన్నివేశాలు, వాళ్ళు చెప్పిన విషయాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని గురించి తలుచుకుంటేనే మనస్సు నిర్మలం అవుతుంది. వాళ్ళు చేసిన పనులు చెప్పుకుంటూ ఉంటే మనకి మంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది. వాళ్ళు చేసినట్టుగా చేయటం మొదలెడితే సరైన సాధన కొనసాగుతుంది. అది మాస్టర్ అనేక సార్లు చెప్పారు, ఒకసారి కాదు. డైరీలో రాసిపెట్టారు. ఇదే మహాత్ముని అస్తమానం తలుచుకోండి. ఇదే ఈ గురు పూజలు అందుకే, ఇక్కడ దేనికో కాదు, ఇక్కడికి వచ్చి ఆ ఫోటోలు పెట్టింది అందుకే. ఫోటోలు కాదు అవి, ఇక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారని భావించండి. ఇక్కడ వాళ్ళు ఉన్నారని మీరు అనుకోండి. మీరు ఏదో సంకల్పించడమే కాదు, ఎదురుకుండా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఏ మహాత్ముడైనా జీవితం వదిలేయగానే వెళ్ళిపోరు. వారి యొక్క శక్తిని ఇక్కడ ప్రక్షిప్తం చేసి పెడతారు. మనం ట్యూన్ చేసుకుంటే మనలోకి వస్తుంది అది. ఆ ట్యూనింగ్ మనకి నేర్పేవాళ్ళు గురువులు. మహాత్ముల యొక్క శక్తియుక్తులు అన్నీ రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, ఆ అరవింద యోగి, రమణ మహర్షి, సీతారామిద్దులు, లక్ష్మణీయులు, మాస్టర్ ఈకే, వీరందరూ, సివివి గారు. ఎందుకు సివివి గారు నామం చేస్తున్నాం మనం ఇప్పుడు? వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ శక్తిని ఇక్కడ ప్రక్షిప్తం చేసి వెళ్ళారు. ఆ విశ్వాసం ఉండాలి. మొట్టమొదటి విశ్వాసాన్ని డెవలప్ చేసుకోండి. అది చేసుకోవడం మనకు కావాల్సిన కార్యక్రమం. అది చేసుకుంటే మనం వారి పక్క ట్యూన్ అవుతాం. ట్యూన్ అయినప్పుడు మనకి తెలియకుండా మనలో శక్తి ప్రవేశిస్తుంది. మనకి తెలియదు, చూడగల శక్తి మనకి లేదు, అంత మానసిక శక్తి మనకి లేదు. మనకి తెలియకుండా పనిచేస్తుంది. మాత్రం వేసుకుంటున్నాం, ఇది పనిచేస్తుంది నమ్మకం ఏంటి? లోపల వేసుకుంటున్నాం. లోపలికి వెళ్ళి ఏమవుతుందో అది మనకేం తెలుసు? పనిచేస్తుందా లేదా? మందని ఇచ్చాడు, రంగు నీళ్ళు బాటిల్లో పోతే తాగమని ఇచ్చాడు. ఏమో అది మందవునో కదో, నీళ్ళే కలర్ నీళ్ళేమో, ఏం తెలుసు? హోమియోపతి మాత్ర ఉంది. హోమియోపతి మాత్ర అందులో వేసేది ఒక చొక్క. ఇంత పని ఎక్కడ చేస్తుంది ఇది? ఈ హోమియోపతి మందు మాత్రం వెళ్ళి అందులో పని చేస్తుంది అంటే దానిలో పొటెన్సీ, అది ఆ పొటెన్షియల్ పీపుల్ వాళ్ళు, అది దానికి చేశారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, మన వాళ్ళందరూ కూడా చాలా చెప్పేది అవతల వాడు మారాలి అని కోరుకుంటారండి ఎక్కువ. మన ఇంట్లో కానీ, ఇంట్లో దేహబంధువులు కానీ, బయట స్నేహితులు వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు మళ్ళీ చూసినట్టుగానే బయట చూస్తాం, బయట కూడా చూస్తాం. ఏం చేస్తాం? అవతల వాడు మారాలి, వాడి పద్ధతి ఏం బాగాలేదు అని అంటారు. కానీ తను మారాలి అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు. 100కి 90 మందికి లేదు. మాస్టర్ అది ఎన్నిసార్లు చెప్పారు. మార్పు రావాల్సింది నీలో. వాడు చెడ్డవాడండి, చెడ్డవాడు కాదు, చెడ్డతనం ఉంది. వాడు మంచివాడు, మంచితనం, చెడ్డవాడు, చెడ్డతనం. నేను ఎవరిని చెడ్డవాడిని అన్నారు ఆయన. చెడ్డతనం ఉంది వాళ్ళు, మంచివాళ్ళలో మంచితనం ఉంది. అంటే సాత్విక, రాజస, తామస ప్రవృత్తులు, గుణాలు భగవద్గీతలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. అవి వారిలో ఉన్నాయి. అందువల్ల వాడు ఆయనలా వదిలేస్తే వీడు చెడ్డవాడు అని వదిలేశారనుకోండి, ఇంకా వాడు ధరించడం ఎప్పుడు? మంచివాళ్ళు ధరిస్తారు, చెడ్డవారు ధరించేది ఎప్పుడు? ఎక్కడా కాకుండా ఎందుకు పనికి రాకుండా పోయిన వాడి మీదే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. పెద్దవాడు పర్వాలేదండి, ఆ రెండో వాడు ఏదో చేసుకుంటున్నాడు, వీడి సంగతే నాకేం అర్థం కావట్లే, వీడి జీవితం ఏమవుతుందో అని అంటూ ఉంటారు కొంచెం. ఆ వాడిని నాకు ఇచ్చేయమన్నారు మాస్టర్. వాడు అమెరికాలో ఉన్నాడు, వీడెక్కడో దుబాయ్లో ఉన్నాడు, వాడేదో పెద్ద ఇంజనీర్ చేస్తున్నాడు, వీడేం చదువు రాలేదండి, వాడు నాకు ఇచ్చేయి. ఏదో మన వాళ్ళు చూడండి, ఈ ట్యుటోరియల్ కాలేజెస్లో వాటిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన 100కి 100 మార్కులు వచ్చిన వాళ్ళని ముందు తీసుకుంటారు. ఎందుకని? వాళ్ళ ఇన్స్టిట్యూట్కి రేపు పేరు రావడానికి మొట్టమొదటి వాళ్ళని మీరు ఫీజు కూడా కట్టక్కర్లేదండి, మా దమ చదవండి అండి రమ్మని పిలుస్తారు వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వాటికి. ఎందుకని? వీడు తప్పకుండా రేపు సెలెక్ట్ అవుతాడు. వేసినప్పుడు పేపర్లో మొట్టమొదటి ఈ నెంబర్ వాడు మా దగ్గర చదివిన వాడు ఫస్ట్ వచ్చిన ర్యాంక్ వచ్చింది అని చెప్పడానికి. అలా కాదు మాస్టర్.
ఎవరూ పనికి రాకుండా వదిలేసిన వాడినే పట్టుకునేవారు మాస్టర్. నేను చూశానండి చాలామందిని. ఓ గేటు కీపర్ కిందో, లేకపోతే ఈ మందులు పెట్టెలు అక్కడివి అక్కడ పెట్టమను, లేకపోతే మందులు నెమ్మదిగా వాళ్ళకి ప్రమోషన్స్ మళ్ళీ ఇందులోనే పొట్లాలు కట్టడం, మందులు పొట్లాలు కట్టడం, ఇవి చేయటం. ఇలాగా ఈ గురు పూజల్లో ఎక్కువ సేవ చేసేవాళ్ళు ఏముందండి, వాళ్ళు ఎక్కడ తెల్లబట్ట నలగకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు. సేవ చేసేవాళ్ళు విస్తరాకు, ఒకసారి మాస్టర్ విస్తరాకు ఎత్తేసారు ఎవరో వదిలేస్తే, భోజనం చేసి వదిలేసిన విస్తరాకుని ఎత్తేసారు. అదేం తక్కువ చేసే పనుల్లో హీనమైన పని, ఉన్నతమైన ఉచ్చమైన పని అని చెప్పలే ఆయన. ఆ హీనమైన పని కూడా మనం అనుకునేటువంటిది చాలా ఉచ్చ స్థితికి మనం తీసుకెడుతుంది చేస్తే. అది ఆయన చెప్పింది. ఇటువంటివి చూడాలండి మనం. అలాగే చదువుతున్నప్పుడు, ఏదైనా మనం చదువుతున్నప్పుడు ఇన్ బిట్వీన్ ది లైన్స్ ఉంటుంది, లోపల మనకు అర్థం కాదు. పూర్తిగా వాక్యంకి మధ్యలోంచి వస్తుంది అర్థం. అలాగే ఈ ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చిన మహత్తరమైనటువంటి అవతారం మాస్టర్ది. ఎందుకంటే అవతారం అంటే ఏం కంగారు అడకండి. అవతారం అంటే ఏమిటి? యూనివర్సల్ స్పిరిట్ ఒక మానవ దేహాన్ని ధరించి వచ్చిందన్నమాట. మనం అందరం అందులో భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే వాళ్ళని మాస్టర్స్, ఒక స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళని, ఈ అన్నిటిని వెళ్ళిన వాళ్ళని మళ్ళీ భగవంతుడు ఇక్కడ ఈ తక్కిన మానవ జాతిని అంతనే ఉద్ధరించడానికి వాళ్ళని పంపుతారు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు మహాత్ములందరూ. అలా వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, అందరూ అవతార పురుషులే. అవతార పురుషులు అంటే దాన్ని నేను అనేకసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యలో రాస్తారు. ఆయన ఏమనంటే పరవ్యూహ విభవాదులు నిరంతర స్మరణీయములు అని. పరవ్యూహ విభవాదులు నిరంతర స్మరణీయములు అంటే మన వాళ్ళు ఏం చెబుతారండి, చక్కగా ఆ పరస్వరూపం, వ్యూహస్వరూపం, విభవస్వరూపం అవి తలుచుకోవాలి ఎప్పుడు మనము అని చెబుతారు. నిజమే, అది రైటే, తప్పనంటల్లా, గొప్ప విషయమే. పరస్వరూపం అంటే ఎక్కడ మనకి కనపడినటువంటి ఆ పరంజ్యోతి, పరంధామ, పరత్పర అని చెప్తారు చూసారా, ఆ పరస్వరూపం. వ్యూహస్వరూపం అంటే వైష్ణవులు అయితే పాల సముద్రంలో అక్కడ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు, లేకపోతే శైవులు అయితే శివుడు, లేకపోతే అమ్మవారు, శాక్తేయులు అయితే అమ్మవారు, ఇలా చెప్పుకొస్తారు వ్యూహస్వరూపం. విభవస్వరూపం అంటే వాళ్ళు దిగొచ్చిన అవతారాల రూపంలో వచ్చినవి. ఆ పరవ్యూహ విభవస్వరూపాలు నిరంతర స్మరణీయములు అని చెప్పారు. అలా చెప్పలా, మాస్టర్ ఏం చెప్పారు సరే, పరత్వ లక్షణాలతో కూడినటువంటి శరీర ధర్మాలు కలిగి వైభవంగా దిగి వచ్చిన వారు అని చెప్పారు. పరత్వ లక్షణాలతో కూడిన శరీరాదులు కలిగి వైభవంగా దిగి వచ్చిన వాళ్ళు అవతార పురుషులు. అటువంటి అవతార పురుషులు ఎంతమంది లెక్క కట్టగలరా? మన సమకాలీనులుగా కొందరు ఉంటారు, మనం పట్టలేం, మనకి తెలియదు. తర్వాత ఎవరో మహాత్ములు వీడు మా అవతార పురుషుడని చెప్తే వస్తారు. ఒక రామకృష్ణాజ్య అవతారాలు కదండి. అవతారాలు చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి. అంటే తరతమ భేదాలు కాదవి. వాళ్ళలో ఆ దైవీ శక్తి ఉంది, వాళ్ళలో మహాత్ములు ఉన్నారు, వాళ్ళందరూ అవతార పురుషులే. అది శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యలో చెప్పిన దానికి మాస్టర్ రాసిన వ్యాఖ్యానం. పరస్వరూపంతో కూడిన, పరస్వరూప లక్షణాలతో కూడిన ధర్మాలు మాట. ఆ ధర్మం, సత్యం, న్యాయం అవన్నీ ఉంటాయి చూసారా. పరస్వరూప కరుణ, వాత్సల్యం, దానికి కళ్యాణ గుణాలు చెప్పారు. ఆ లక్షణాలు వాటన్నిటితో కూడిన ఆ వ్యూహాలు శరీరంగా కలిగి వైభవంగా దిగి వచ్చినటువంటి మూర్తులు అవతార మూర్తులు అని చెప్పారు. అటువంటి అవతార మూర్తుల యొక్క జీవితకాలంలో ఉన్నవాళ్ళు చాలామంది ధన్యులు. జీవితకాలం అక్కర్లా, అదే నేను టచ్ చేసింది. ఎప్పుడు మేము మాస్టర్ని ఎప్పుడు చూడలేదే అనుకునేవాళ్ళు ఉన్నారు. చూడక్కర్లా, ఆయన్ని చూడక్కర్లేదండి. ఇక్కడ మనం అనుభవించవచ్చు. ఆయన పుస్తకాల్లో ఉన్నారు, ఆయన శ్రీసూక్తుల్లో ఉన్నారు, ఆయన చేయించే సేవలో ఉన్నారు, సేవా కార్యక్రమాలు అన్నింటిలోనూ ఆయన ఉన్నారు. మనం చూసే చూపు సరిగా ఉండాలంతే. ఆ చూపు బాగుంటే ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనపడతారు. ప్రత్యక్ష దైవాన్ని మనం అనుభవించగలుగుతాం. అది మనకు కావాల్సింది. నేను చెప్పే విషయాలు అదొకటి ఉంది. తర్వాత ఇంకా
ఈయన చెప్పిన దానిలో అసలు డిసిప్లిన్ గురించి ఒకటి చెప్పారు. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మన వాళ్ళు ఏదో బెత్తం పట్టుకుని వాళ్ళు ఏదో దండిస్తున్నట్టుగా చెప్పేది కాదు. తాను సుఖంగా ఉండటం, ఇంకోళ్ళని సుఖంగా ఉండనివ్వటం, అది అసలు క్రమశిక్షణ అంటే. తాను ఆనందంగా బతకటం, ఇంకోళ్ళని ఆనందంగా ఉంచగలగటం. ఈ నేర్పరితనం ఉంటేనే జీవితం ధన్యమవుతుంది. ఈ జీవితాన్ని ఇలా గడుపుకుంటూ పెడితేనే మనకి మోక్షం అనేటువంటిది వస్తుంది. అసలు మోక్షం ఎవరు కోరలేదండి పెద్దలు. మోక్షం పునర్జన్మ లేకుండా చేయి భగవంతుడా అని ఎవరు మహాత్ములు కోరలా. మళ్ళీ 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 పుట్టి మానవ సేవలో బతకాలి అని కోరుకుని, నాస్తా ధర్మే నవసుని చేయే నైవ కామోపభోగే యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్జ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహ యుగతా నిశ్చలా భక్తిరస్తు. మోక్షాన్ని కూడా కొట్టిపారేశారు. అందువల్ల మహాత్ములందరూ ఇవి కోరుకోరు, మన కోసమే వాళ్ళు వచ్చారు. వాళ్ళని సేవించి తరించడమే మనం చేయవలసినటువంటి పని. ఈ మన అందరూ అదే చేస్తున్నారు, మేము మాటల్లో చెబుతున్నాం, తేడా అదే. అందువల్ల ఇంతకని చెప్పేది ఏమీ లేదు. ఏమన్నా చెప్పిన దానిలో దోషాలు ఉంటే పెద్దలు మన్నించండి. వాసుదేవ.